హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత అలోకి రెడ్డి. ఈరోజు వచ్చి డే ఫోర్ ఆఫ్ 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్. మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా ఎంటీ స్టమక్తో మెంతి వాటర్ తాగుతున్నాను. ఇక్కడ మెంతి వాటర్ తాగేటప్పుడు మీరు మెంతులు డైరెక్ట్గా మింగగలము అనుకుంటే డైరెక్ట్గా మెంతులు కూడా మింగేసేయచ్చు. లేదు అనుకుంటే వాటర్ వరకే తాగండి. నాకైతే అవి మింగలేను కాబట్టి నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పి నేను ఓన్లీ మెంతి వాటర్ వరకే తాగుతాను. సీడ్స్ అనేది స్వాలో చేయను. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మెంతి వాటర్ తాగిన 1 అవర్ తర్వాత కర్రీ లీవ్స్, ఆమ్లా, జింజర్ వేసుకున్న జ్యూస్ అయితే తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఈరోజు తీసుకుందామని చెప్పి తెచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్లాక్ గ్రేప్స్ కూడా మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచి. డైరెక్ట్గానే తినొచ్చు, లేకపోతే జ్యూస్ లాగానే చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చి బీసీసీ జ్యూస్ తాగేసాను. బీసీసీ జ్యూస్ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 10 ఆల్మండ్స్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ తీసుకుంటున్నాను, దాంట్లోకి పల్లీ చట్నీ తీసుకుంటున్నాను. మీరు ఇడ్లీలోకి పల్లీ చట్నీ, సాంబార్ దేంతోనే తినొచ్చు. దానివల్ల ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి, అంటే పల్లీ చట్నీలో పల్లీల వల్ల ప్రోటీన్, అండ్ పప్పులో అయితే కందిపప్పు, వీటి వల్ల ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి కూడా చాలా మంచిది. సో ఈరోజు నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించాను. ఏం లేదు, పచ్చిమిర్చి వేసుకొని అందులోకి శనగపప్పులు, శనగపప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అందులో మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం అల్లం వేసుకోండి. అల్లం కానీ ఇది ఉంటుంది కదా గార్లిక్, ఇది కానీ వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇడ్లీలోకి ఇలాగ ప్రోటీన్గా, అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ప్రోటీన్ రిచ్గా తీసుకున్నామంటే మన హెయిర్కి చాలా మంచిది అనే ఇంటెన్షన్లోనే నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకుంటున్నాను. డైలీ ఒకటే బ్రేక్ఫాస్ట్ తినాలి, ఒకటే స్మూతీయే తాగాలి అనేది లేదండి. మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏమన్నా మీరు తీసుకోవచ్చు. సో దోశ చట్నీ ఇలా తీసుకునేటప్పుడు చట్నీ అనేది పల్లీ చట్నీ అలా మ్యాండటరీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చట్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత తిరగమాత వేసుకోవడమే. కొంచెం ఆవాలు, కరివేపాకు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తిరగమాత వేసుకోవడమే. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఇడ్లీ చట్నీతో నచ్చుతుందా లేకపోతే సాంబార్తో నచ్చుతుందా కామెంట్ చేసేసేయండి. అండ్ మీరు హెయిర్ కేర్ అనేది ఫాలో అవుతుంటే ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అప్పుడు నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇలా పల్లీ చట్నీ చేసేసుకున్నాను. పల్లీ చట్నీ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ వేసుకొని తినేయడమే. నేను ఈ హెయిర్ కేర్ సిరీస్ అనేది వీడియోగా పోస్ట్ చేస్తాను, అలాగే షార్ట్గా కూడా పోస్ట్ చేస్తాను. సో వీడియో వాచ్ చేస్తే ఏంటంటే మీకు ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో వీడియో అయితే వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో అంత ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే 5 కోసం వెయిట్ చేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.